దూరముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా వాసిపోతుంది, ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నేను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. మరి ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు మరి సంపూర్ణముగా అన్నిటిలో మరి అత్యధికమైన విజయం పొందాలి. రోమా 8:37 ప్రకారం ఆయన ప్రేమించే వారికి అన్నిటిలో కూడా అత్యధికమైన విజయం పొందాలి. ఏటిలో? మరణమైనా, ఏమండి, ఉన్నవైనా, రాబోవైనా, ఏమండి, ఏదైనా కానీ ప్రతి ఒక్క దానిలో వారు అత్యధికమైన విజయం పొందాలి. కానీ సాతాను రక్షణ పొందిన వ్యక్తులకు, దేవునిలో నడిచే వ్యక్తులను ఈరోజు మోడర్న్ సాతానిజం అంటే మన టెక్నాలజీ ఎట్లా పెరిగిపోతుందో, ప్రతి ఒక్కరు ఫోన్ ఎలా వాడుతున్నారో, కంప్యూటర్ ఎలా వాడుతున్నారో, అలాగే సాఫ్ట్వేర్ ఏఐ ఎట్లా వాడుతున్నారో, సైతాన్ కూడా మోడర్న్గా లేటెస్ట్గా 4 విషయాల్లో మనలను మోసం చేస్తుంది, మన సమయాన్ని దొంగిలిస్తుంది. ఈరోజు నా అంశం ఏంటంటే, ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కానీ మనకు విరోధి ఉన్నాడు. ఆ విరోధి లేటెస్ట్ టెక్నాలజీని, లేటెస్ట్ మార్గాల్లో దేవుని పిల్లలను, లోకాన్ని కూడా ఈ రీతిగా మోసం చేసి వాళ్ళని భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళటం, కొంతమందిని అయితే ఎవరిని మృంగుద్దునా అని చంపేస్తుందన్నమాట. అందుకే మనము ఈరోజు 4 అంశాలు మనం తెలుసుకుంటా. ఖచ్చితంగా ఇవి మీరు రాసుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమండి, నాలో ఏ దోషము ఉండనేరదు, నేను నీతిమంతుడును కాను, ప్రభువే నన్ను విమర్శించేవాడు అని అంటున్నాడు. ఏమండి, ప్రభువు విమర్శించడు, ప్రభువు పరిశీలిస్తాడు, ప్రభువు పరిశోధిస్తాడు. ఒక్కటి చెప్తున్నా, మనము యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కనుక దివారాత్రము ఆయన సన్నిధిలో గడిపితే ఖచ్చితంగా భూమి మీద మన యొక్క కుటుంబాన్ని, మన సంఘాన్ని పరలోకంగా చేసుకుంటాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే 2 కొరింథీ 4:4 ప్రకారం
దైవ స్వరూపి అయిన క్రీస్తు యేసు, సర్వ సృష్టి స్వరూపి అయిన క్రీస్తు యేసు సువార్త మహిమలో ఉన్న ప్రకాశము మన ద్వారా కనపరచు నిమిత్తము, అంటే క్రీస్తు సువార్తలో ఉన్న మహిమ ఈ భూమి మీద కనపరిచి ఆ ప్రజలు ఆ మహిమను పొందుకోకుండా వారి యొక్క మనోనేత్రాల కంట ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలగచేస్తుందంట. అందుకే ఈరోజు నేను చెప్పే మాటలు మీ యొక్క మనసులోకి వెళ్ళుటకు మీ మనోనేత్రాలు యేసు నామంలో తెరవబడునుగాక. అయితే మోడర్న్ సాతానిజం అంటే ఇప్పుడు క్రైస్తవులను కానీ దేవుని పిల్లలను కానీ మరి దేవునికి దూరంగా చేసే నాలుగు కీస్ అన్నమాట. ఈ నాలుగిటిని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు ఖచ్చితంగా ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. మొట్టమొదటిది, సాతాను క్రైస్తవులకు నష్టం తెచ్చేది, క్రైస్తవులను దేవునికి దూరపరిచేది ఏంటంటే మీడియా. ఏమండి? మీడియా అంటే ఇప్పుడు మనము టీవీ కావచ్చు, ఫోన్ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, ఏదైనా కానీ ఇప్పుడు మనం ఫోన్నే ఒక మీడియాగా వాడుకుంటే దానిలో మంచి చూస్తాము, చెడు కూడా చూడగలుగుతాం. అందుకని యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం ప్రకారం ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏమండి, ఇక మేలు కీడనియు మంచి చెడనియు, ఏమండి, ఎంచుకునే వారికి మేలు కీడనియు మంచి చెడనియు, చెడు మంచనియు, కీడు మేలనియు ఎంచుకునే వారికి శ్రమ. దీని అర్థం ఏంటంటే ఇదే టీవీలో, ఇదే యొక్క ఫోన్లో, లేకపోతే మనము మంచివి చూస్తాము, చెడ్డవి చూస్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మీడియాని జాగ్రత్తగా గమనించాలి. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే కావలసినంత వాక్యము కానీ ఆరాధన కానీ మనం చూడాలి. కానీ మనం ఏం చేస్తాం? ఈ మీడియాలో నువ్వు ఒకటి చూస్తే ఇంకోటి కనపడుతుంది. క్లియర్గా అంటున్నాడు, చెడును మంచి అనుకోకూడదంట, మంచిని చెడు అనుకోకూడదంట, కీడుని మేలు అనుకోకూడదు, మేలు కీడు అనుకోకూడదు. అంటే చెడుని మంచిని ప్యారలల్గా తీసుకెళ్తూ ఇలాగూ నువ్వు దేవునిలో గనక గడిపితే ఖచ్చితంగా మీకు శ్రమ. సో కనుక మీడియా తప్ప నేను అంటలేదు, కానీ సాధ్యమైనంత వరకు మీడియాకు దూరంగా ఉంటే దేవునిలో మీరు గొప్పవారిగా మారతారు. క్రీస్తు యొక్క మహిమ మీ ద్వారా ప్రకాశింపబడుతుంది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. రెండవది ఏంటంటే ఎడ్యుకేషన్. హల్లెలూయా. ఈరోజు చదువు కూడా ఎలా ఏమైపోయిందంటే వాడికి ల్యాప్టాప్ ఇస్తారు, ఆన్లైన్ క్లాసులు అంటారు, వాడు ఏం చదువుతున్నాడో కూడా తెలియదు. చివరికి ఒక స్టేజీకి వచ్చిన తర్వాత లోకాన్ని మర్చి ఏమండి తల్లిదండ్రులు కూడా దూరం అయిపోతారు. అనేక మంది పిల్లలు ఆన్లైన్ క్లాసులు చూసి ఏమండి అసలు చదువు వదిలేసి వేరేవేవో చూసేసి చివరికి చనిపోతున్నారు. జాగ్రత్త. సామెతల గ్రంథం 22:16 ప్రకారం బాలుడు నడవవలసిన త్రోవలో నడిపించిన ఎడల వాడికి పెద్దవాడైనప్పుడు అట్టి మార్గంలో నుంచి తొలగిపోడు. అందుకే యేసు ప్రభు కూడా అంట, బుద్ధి యందు, వయస్సు, జ్ఞానమందు, మనుషుల దయందు, దేవుని దయందు వర్ధిల్లుచుండిని అంటున్నాడు. ఈనాడు ఫోన్ పాస్వర్డ్, పిల్లల పాస్వర్డ్ తల్లిదండ్రులకు తెలియదు, వాడు చెప్పడు, వాడు ఏమేమి చేస్తున్నాడు. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, వాడు ఏం చేస్తున్నాడో, ఆ బిడ్డ ఏం చేస్తుందో తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించాలి. నా బిడ్డకి నేను ఒక్కటే, ఆమె డాక్టర్ అయ్యేంత వరకు కూడా నేను చదువు అని చెప్పలేదు, కానీ నేను ఒక్కటే చెప్పా, భక్తి యొక్క ఉపయోగం. మీరు కావలిస్తే 1 తిమోతి 4:7-9 ప్రకారం దైవ భక్తి అనేది ఇప్పటి లైఫ్కి, రాబో లైఫ్కి చాలా మేలుకరమైనదని, శరీర సంబంధమైనది కొంచెం మట్టుకే, అంటే నీ చదువు, నీ వ్యాయామం, లేకపోతే నీ స్పోర్ట్స్, ఇవన్నీ కొంచెం మట్టుకే. అనేక మంది జిమ్ములు చేసిన వాళ్ళు ఏమంటే అకాలంలో కారణం లేకుండా మరణిస్తున్నారు. కనుక నువ్వు చదివే చదువులో ఏమండి ఎలా చదువుతున్నాడో
బిడ్డలు ఎలా చదువుతున్నారు ఖచ్చితంగా మనం గమనిస్తే వాడు పెద్దవాడైనా కానీ తన మార్గంలో నుంచి ఎప్పుడు కూడా తొలగిపోడు. ఒక జోసెఫ్ లాగా, ఒక యెహోషువ లాగా, ఒక దానియేలు లాగా, ఏజ్కేల్ వలె, ప్రవక్తలాగా, అపోస్తుల వలె మన బిడ్డలు తయారవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, మూడవది ఏంటంటే ఎంటర్టైన్మెంట్. ఈరోజు క్రైస్తవులని సర్వనాశనం చేసేది ఏంటంటే ఆ 2 గంటలు దేవుని సన్నిధిలో తప్ప, ఆ బైబిల్ అప్పుడే తీయటం తప్ప, మరలా వచ్చే వారం సండే రోజుకు తప్ప మధ్యలో తీరు. మనకి ఎంతవరకు ఏంటంటే నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనే రీతిగా మన క్రైస్తవులు దేవుని పిల్లలు ఈ రాకడ కాలంలో, ఆనాడు నోవా కాలంలో తినుచు త్రాగుచు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగూ మన వాళ్ళు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఆదివారం అంటే భయమే లేదు, ఎవడో దూరపు చుట్టం పిలుస్తాడు అంతే, చర్చ లేదు, ఏం లేదు. కానీ మూడోది ఎంతవరకు కావాల్సింది ఏంటంటే సరదాలు, వినోదము. కానీ గుర్తుపెట్టుకో, 1 యోహాను 2వ అధ్యాయము 15 నుంచి 16 వరకు ప్రభు చెప్తున్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా. ఈ లోకముతో స్నేహము గనక చేస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు. ఒక సిస్టర్ అంటది, ఇది జరిగిన సంఘటన, నేనే టార్చర్ అయ్యా. ఫోన్ చేసి అంటుంది, అయ్యా ప్రభాస్ వచ్చాడు, నన్ను చూశాడు, వెళ్ళిపోయాడు. 6 నెలలు. ఏమంటే ఎంతకాలం అయిందంటే 6 నెలలు అయిందంట పెళ్లి చూపులు. ఆమె రోజు ఫోన్ చేసి అతను నన్ను చేసుకుంటాడా లేదా. నేను ఒక్కటే అన్నమ్మా, నువ్వన్న పిచ్చిదానివి అయి ఉంటావు, నేనన్న పిచ్చోడే. కనుక ఈ లోక స్నేహం ఎలా ఉంటుందంటే ఆ స్నేహంలో ఏముంటుంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబ. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదండి. ఎప్పుడైతే మన పాట అయితే పాడతాం, శరీర క్రియలన్నీ నశింపచేయమని, అది పాట వరకే కానీ మనం ఆ మాటను పాటించాం. సో మూడోది ఏంటంటే ఒక క్రైస్తవుడిగా వినోదం అనేది ఎట్లా ఉండాలంటే అది నీతి కలిగినది, యథార్థతో పవిత్రతతో ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో అనే జ్ఞానంతో మనం ముందుకెళ్ళాలి. ఈ లోకముతో మనం స్నేహం చేసినప్పుడు ఖచ్చితంగా దేవునితో వైరం. నువ్వేమో దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవు, కానీ క్రీస్తుని ఎరుగని ఒక అన్యురాల్ని మనం చేసుకున్నప్పుడు, ఆ లోక స్నేహం చేసినప్పుడు తర్వాత పరిణామాలు, ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండదు, ప్రతిదినం వాళ్ళకి నెమ్మది కూడా ఉండదు. కనుక 2 కుటుంబాలు ఎప్పుడైతే 20 బిడ్డలు క్రీస్తు రక్తంలో కడగబడి వారు జతపరచబడతారో ఖచ్చితంగా క్రీస్తు అనే బండ మీద వారి జీవితం కట్టబడుతుంది. కనుక వారు ఖచ్చితంగా దీవించబడతారు. మూడోది, మన వినోదం కూడా ఎలాగున్నది, మన ఎంటర్టైన్మెంట్ ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చూసుకోండి. ఈ యొక్క వెపన్ కూడా సైతాను వాడుకుంటుంది. మనకున్న జలసాలు, సరదాలు కూడా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. అందుకని మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఈ లోకం యొక్క విషయాల్లో ఏ క్రైస్తవుడైనా తప్పిపోతున్నప్పుడు మనం వాళ్ళకి ఖండించి బుద్ధి చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఓకే, 4వది చూస్తే కల్చర్ అంటే క్రైస్తవుల యొక్క సాంప్రదాయం. దీని గురించి చెప్పాలంటే చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. కానీ 2 తిమోతి 3వ అధ్యాయంలో 1 నుంచి 5 వరకు ప్రభు ఇక్కడ అంటాడు, అంత్యకాల దినాల్లో అనేకమైన అపాయకరమైన దినములు వచ్చును గనక ఇక్కడ ఎంతమంది దేవుని బిడ్డల్లో, ఎరిగిన బిడ్డల్లో ఎలాంటి వారు ఉంటారో తెలుసా? ఏమండి, అంత్య దినాలు, అపాయకరమైన దినాలు వచ్చును. అనురాగరహితులు, అతీంద్రియులు, ఏమండి అసూయ పడేవాళ్ళు, చాలా చాలా ఇంత ఘోరమైన స్వభావం కలిగి ఉంటారంటే దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. సేవలైతే డబ్బు కావాలి, అలాగే బిలీవర్ కూడా అన్నీ కావాలి. కానీ దేవుడు అంటున్నాడు, మూర్ఖులు, ద్వేషించేవాళ్ళు, సంసారాలని నాశనం చేసేవాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్టి గుణాలు ఉన్నవాళ్ళు సాంప్రదాయకంగా ఫ్రైడే వస్తారు, సండే వస్తారు, స్త్రీల కూడికి వస్తారు, కానీ మారు మనసు ఉండదు, పాప క్షమాపణ ఉండదు. ఈ 4 ఏంటండి, ఒకటి ఏం చెప్పాను మీకు, ఒకటి మీడియాని సాతాను వాడుకుంటుంది,
రెండోది నీ చదువును వాడుకుంటుంది, మూడోది నీ ఎంటర్టైన్మెంట్ని వాడుకుంటుంది, నాలుగోది నీ సాంప్రదాయంగా దేవుని భక్తి చేస్తే ఈ 4 పరికరాలతో క్రైస్తవుని ఈ 4 ఎవరైతే ఉంటారో వారు పొర్రపాటును కూడా పరలోకము చేరరు. అందుకే నేను చెప్తున్నా, ఈ 4 మనము జయించాలి. 4 ఖచ్చితంగా జయించి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించి తీరాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని నువ్వు ఎన్ని రకాలుగా సైతాను నిన్ను ఇబ్బంది పెట్టినా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడు మాత్రం మిమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6 నుంచి 10 వరకు చదివితే ప్రతి ఒక్క మానవుడు కానీ క్రైస్తవుడు కానీ అన్యులు కానీ మొదటిది ఇంకనూ మనము బలహీనులమై ఉండగా, ఇంకనూ మనము పాపులమై ఉండగా, ఇంకనూ మనము శత్రువులమై ఉండగా, ఎవరైతే ఆ మీడియాలో పడి ఆ చదువులో పిచ్చి పనులు చేస్తుంటారో, వినోదంలో ఉంటారో, లేకపోతే సాంప్రదాయంగా ఉంటారో, వారందరూ కూడా మరలా రోమా 12:2 ప్రకారం ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం అనుకూలమైనది దేవునిలో రూపాంతరత పొందితే ఇంకను నువ్వు భక్తిహీనుడిగా ఉన్నావా, లేకపోతే ఇంకను అలాగే పాప మార్గంలో ఉన్నావా, ఇంకను నువ్వు దేవుని శత్రువుగా ఉన్నావా, ప్రభు అంటున్నాడు నీ కొరకు నేను ప్రాణార్పణ చేసి ఉన్నానంటున్నాడు. చివరిగా చెప్తున్నా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:14 ప్రకారం ఒక్క అర్పణ చేత సదాకాలానికి మనలను సంపూర్ణులుగా చేశాడు. కనుక మనము ఎప్పుడైతే దేవునికి సరెండర్ అయి, దేవునికి విధేయత కలిగి, దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయనకి భయపడుతూ, ఆయనను గణపరుస్తూ ఉన్నప్పుడు ఆయన కుడి చేతిలో ఉన్న దీర్ఘాయువు, ఆ ఎడమ చేతిలో ఉన్న ధనఘనతలు, ఆయన రమ్యమైన త్రోవలు నడిపిస్తాడు. అంతేకాదండి, పరిపూర్ణమైన రక్షణ, పరిపూర్ణమైన శాంతి, పరిపూర్ణమైన ఆనందము యేసు నామములో మీకు కలుగునుగాక. అందుకే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 24:14 ప్రకారం, ఈ రాజ్య సువార్త అంతటా వ్యాపించాలి, అప్పుడే ప్రభు మరల అతి త్వరలో వచ్చునుగాక. ఈ మోడర్న్ సాతాన్ నుంచి మనము విడిపించబడి ప్రభువుని హత్తుకుని జీవిద్దాం. పరలోక రాజ్య నివాసులుగా, పౌరులుగా ఉందాం. భూమి మీద అనేక ప్రజలను ఆయన రాజ్య నివాసులుగా చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఈ బోడుపల్లి ప్రాంతంలో ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలంలో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కాలంలో, గడిచిన వారంలో యేసయ్య చేసిన అనేక అద్భుతాలు తెలుసుకుని మనం యేసయ్యను మహిమపరుద్దాం. ఈమె పేరు భాగ్యానండి. కడప దగ్గర నైట్ ఫోన్ చేసి 12 గంటలకి, అన్నా మా తమ్ముడు ఇంకొక స్నేహితుడు హైవేలో వెళ్తుండగా వాళ్ళు చెట్టు గుద్దుకున్నారు, ముక్కు నుంచి, చెవుల నుంచి, నోటి నుండి బ్లడ్ వచ్చేసింది, హాస్పిటల్ తీసుకెళ్లారు, కానీ బతకడంటున్నారు, బ్రెయిన్ కూడా ఇదైందని. కానీ నేను 8-9 తిరుపతి దగ్గర ఉన్న పుత్తూరులో మీటింగ్స్లో ఉన్న ఆ రాత్రి ప్రార్థించినప్పుడు
దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ఏం కాదు, అతను మంచిగా అవుతాడని. డాక్టర్స్ ఏ నోటితో అయితే బతకడు అన్నారో అదే నోటితో ఉదయం కల్లా ఆ బ్లీడింగ్ మొత్తం ఆగిపోయింది. అతను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ కాలుకి ఏదో కొంచెం బ్రేక్ అయింది తప్ప దేవుడు ఆ ప్రాణాపాయ నుంచి తప్పించిన దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలం మరలా ఫోన్ చేసి, అన్నా మీరు చెప్పినట్లు ఆ బ్లీడింగ్ ఆగిపోయింది, మరి ఇప్పుడు చాలా బాగున్నాడని. ఇట్టి మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, బిడ్డలేని వారు చాలా మంది బాధపడుతున్నారు. నేను చెప్తున్నా, కీర్తనలు 113:9 ప్రకారం దాన్ని ధ్యానించండి, ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. 2 months బ్యాక్ నేను కొక్కరంచి వెళ్ళాను, నందికొట్కూరు దగ్గర. అక్కడ ఒక సహోదరి వచ్చింది, ఆమె పేరు మరియా. 4 years నుంచి ఆమెకి బిడ్డలు లేరు. అద్భుతం ఏంటంటే ప్రార్థన చేశాం, ఆమె కన్సీవ్ అయింది. నేను చెప్తున్నాను కదా, ఆమె అందయ్యా మీరు ఏ రోజైతే ప్రార్థన చేశారో ఆ నెలలోనే కన్సీవ్ అయ్యి ఆమె ట్విన్స్ కావాలంది. చూద్దాం, అతి త్వరలో ఆమెకి ట్విన్స్ పొందుకొనుగాక. సౌజన్య 8 years నుంచి బిడ్డలు లేరు. ఆమెకి గర్భసంచి ప్రాబ్లం ఉంది, ఫైబ్రాయిడ్స్. మన చర్చికి 7 weeks రమ్మని చెప్పాను. అద్భుతంగా ఆమె 7 వారాలు వచ్చింది. కానీ 3rd week లోనే ఆమె కన్సీవ్ అయింది. రీసెంట్ గా కూడా మరి ఒక బేబీ గర్ల్ పొందుకుంది. ఇట్టి మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈమె పేరు విజయానండి. ఇది గత కాలంలో జరిగిన అద్భుతం ఏంటంటే, ఆమెకు బ్రెయిన్ లో క్లాట్స్ వచ్చేసి నిమ్స్ లో కోమాలోకి వెళ్ళిపోయింది. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఆ డాక్టర్స్ అందరూ కూడా బతకదు అన్నారు. నన్ను ఎప్పుడైతే వాళ్ళ బాబాయ్ తీసుకెళ్లాడో, ఆ నర్సు అట్లా వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి తల మీద ఆ నూనె వేసి ప్రార్థన చేశాం. నమ్మండి, మార్నింగ్ కల్లా ఆమె కళ్ళు తెరిచింది. ఇప్పుడు కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా ఉంది. ఎవరికైతే బ్రెయిన్ లో క్లాట్స్ ఉన్నాయో, లేకపోతే బ్రెయిన్ ప్రాబ్లం ఉందో కాల్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇతని పేరు లక్ష్మణ్ అండి. వీరి కుటుంబంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. అతని యొక్క కుమారుడు శ్రీకాంత్ ఎంత తెలివిగలవాడు ఏంటంటే, బీటెక్ చదువుతుండగా ఎగ్జామ్స్ టైంలో ఆల్ టికెట్స్ కూడా తీసుకెళ్ళకోకుండా మర్చిపోయి వెళ్తాడు. వాళ్ళ నాన్న ఏడ్చి బాగా చదువుతాడండి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మరి వాడు ఆల్ టికెట్ కూడా మర్చిపోతాడు ఏంటో అని. కానీ ఈ తడవ మాత్రం మొత్తానికి తీసుకెళ్లాడు. కానీ ఏడుస్తూ ఫోన్ చేశాడు, అయ్యా నేను మాత్రం పాస్ అవునాను. కానీ అద్భుతం ఏంటంటే బీటెక్ పాస్ అయ్యాడు. కొద్ది నెలల తర్వాత అతనికి భయంకరమైన ఫైల్స్ ప్రాబ్లం అండి. కానీ వాళ్ళ ఫాదరే ఫైల్స్ కి మెడిసిన్ ఇస్తాడు, కానీ తగ్గల. మరి వాళ్ళు భువనగిరి ఉన్నప్పుడు నన్ను పిలిచినప్పుడు నేను అడికెళ్ళి ప్రార్థించిన తర్వాత ఆ బ్లీడింగ్ అయ్యేది 1 month లో, అప్పటికే 3-4 months నుంచి సఫర్ అవుతున్నాడు. 1 month లో అతను కంప్లీట్ గా తగ్గిపోయింది. వివాహం కొరకు ప్రార్థించాం, వివాహం జరిగింది. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా జాబ్ దొరకలేదు. ప్రార్థించిన 1 month లో జాబ్ దొరికింది. అంత మాత్రమే కాదు, ఆయనకు ఒక మంచి భూమి ఉంది. అయ్యా మీరు ఎక్కడ బోర్ వేయమంటే అక్కడ బోర్ వేస్తానని ఎప్పుడైతే నేను చెప్పిన చోట ఆ బోర్ వేసామో, ఇప్పుడు కూడా చెప్తాడు ఫోన్ చేసి, చుట్టుపక్కల ఉన్న బోర్లన్నీ ఆగిపోతాయి కానీ నా బోర్ మాత్రం మాకున్న పొలానికి అన్నిటి కూడా సమృద్ధిగా ఇస్తుందని. దేవునికి మహిమ కలుగును గాక. మరొక అద్భుతం, యేసుదాస్ చింతామణి, మంచి దైవజనుడు. ఆయన నా ప్రోగ్రాం చూసేటప్పుడు ఆయన కాల్ చేశాడు. అతను కూడా భయంకరమైన ఫైల్స్ అండి, అవన్నీ వేరులాగా బయటకు వచ్చి తట్టుకోలేకపోయిన స్టేజ్. ఆయనకి నేను ఎప్పుడైతే ఫోన్ లో ప్రార్థన చేస్తున్నానో ఇన్స్టెంట్ గా బ్లీడింగ్ ఆగిపోయి అవన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మంచి సేవ చేస్తున్నాడు. ఇట్టి మహిమ గల కార్యములకై మన దేవునికే మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, 8-9 పుత్తూరులో మీటింగ్ జరిగినాయి. అలాగే మరి 12-13 మెదక్ దగ్గర ఉన్న చేగుంట వడియారంలో మంచిగా స్వస్థత కూడికలు జరిగినాయి. అనేక మంది స్వస్థత పొందారు, విడుదల పొందారు, మరి ప్రభువుని అంగీకరించారు. ఇట్టి మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మా ఊరు అంటే కొత్తకోట. మా పేరు మణిమ్మ. మా ఊర్లో ఉన్నాక జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఫుల్ వస్తే తగ్గలేదు. 2 సార్లు వచ్చినా తగ్గలేదు. మా నాయన పిలుచుకుపోయి డాక్టర్ చూపించినాక ఆడ తగ్గలేదు. ఆడిపోయినాక మళ్ళీ నాడే నాకు మొత్తం ఎంతో ఊపిరి ఇట్లా తగ్గిపోయినట్లు 7 వారాల ధరాలు మొత్తం చల్ల అయిపోయినాయి. ఇంకా పడిపోతున్నాయో కిందన అన్నట్లు అయిపోయి ఇంకా పండుకున్నా. ఇంట్లో ఎవ్వరు పలకరిస్తలేదు. నాకు బాధ అనిపించింది. మా తమ్ముడు రక్షణ తీసుకున్నాడు. మా తమ్ముడు ఫోన్ చేసి పాలన చేయించుకున్నాక అయ్యగారు వాళ్ళని నాకు మంచిగా అయిపోయింది. అయ్యగారు పాలన చేసినాక 10 నిమిషాలు నాకు తక్కువ అయిపోయింది. ఈసారి చెల్లి చెప్పుదామని నేను హైదరాబాద్ పోదాం అనుకుంటే మా ఆయన పోనీ చేయడు. అయ్యగారు వల్ల నేను బతికినట్టే దేవుడు ఇచ్చిన సాధ్యం తీర్చింది.
శాశ్వతమైనది నీ కృపా మరువలేను నీదు నామం మరువలేను నీదు నామం మరపురానిది నీ కృపా మరపురానిది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ బలమైన సన్నిధి, నీ బలమైన ఆత్మ, నీ బలమైన అభిషేకము నీ బిడ్డల్ని ఇప్పుడే తాకునుగాక ప్రభువా. అయా గంటలు గంటలు నాయన ఇదిగో తండ్రి మీడియాలో పడి నాయన ఆ రీల్స్ యొక్క మత్తులో పడి నాయన నీకు ఏది మంచో ఏది చెడో కాకుండా రెండిటిని ఒకటే అనుకుని నాయన జీవించే విధముగా అనేక ప్రజలు సాతాను యొక్క వలలో ఉన్నారు నాయన. వారిని తప్పించండి. అలాగే నాయన మోడర్న్ ఎడ్యుకేషన్ అని ప్రభువా నాయన దేవుని యందు భయభక్తులు లేకుండా ప్రభువా లోకములో జీవిస్తున్న బిడ్డలు ప్రభువా తినటము త్రాగటము ఇదే అనుకుంటున్నారు ప్రభువా. అయా వారిని భక్తిలోకి నడిపించమని పరిశుద్ధాత్ముడా వేడుకుంటున్నా. మూడవది నాయన వినోదము నాయన నీకు స్తోత్రం దేవా. ఈ లోక స్నేహము మీతో వైరము కనుక శరీరాశ నేత్రాశ జీవపడమ్మ వేరుతో సాపికలించ బడునుగాక తండ్రి. నీకు వందనాలు. సాంప్రదాయమైన భక్తి చేయక నాయన పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నిన్ను ఆరాధిస్తూ నీ కృపలో వర్ధిల్లే భాగ్యం దయచేయండి. ఎవరైతే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ నాలుగిటి నుంచి వారు విడిపించబడి నీకు లోబడి ప్రవ్వా నీ కృపలో వారు వర్ధిల్లునుగాక. గుండెను తాకండి, మెదడును తాకండి, లంగ్స్ను తాకండి, కిడ్నీ లివర్ను ప్రతి ఒక్క అవయమును తాకండి. పాడైన అవయవాలు, కుళ్ళిపోయిన అవయవాలు నాయన నీ వాక్యము ద్వారా నీ ఆత్మ ద్వారా నీ రక్తములో కడిగి ప్రవ్వా వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్క చీకటి చెడు క్రియలన్నీ వేరుతో తొలగి పోవునుగాక. ఉద్యోగాలు దయచేయండి, వివాహాలు జరిపించండి నాయన. ఎవరి గృహాలైతే ఆగిపోయినావో ప్రవ్వా వారి సకాలంలో కంప్లీట్ అవునుగాక. కాపరులను సేవకులను దీవించండి, సంఘాలను దీవించండి ప్రవ్వా. ప్రతి దైవజనుని ఆశీర్వదించండి ప్రవ్వా. ఈ కడవరి కాలంలో ప్రతి ఒక్కరూ ఒక మహిమ కలిగిన సంఘాన్ని ప్రవ్వా వారు ఇవ్వగలిగే భాగ్యం దయచేయండి. ఈ నాలుగిటి నుండి దేవుని కుమారులు దేవుని కుమార్తెలు విడిపించబడి నాయన అయా వారి పాపములను ఒప్పుకొని నాయన నీ రక్తం ద్వారా కడగబడి సమస్త దుర్నీతి నుండి విడిపించబడి ప్రతి ఒక్కరూ పవిత్రులుగా మారునుగాక తండ్రి. పరిశుద్ధాత్ముడ రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. అయా నీకు స్తోత్రం. అయా ఈ ప్రోగ్రాం నిరంతరం కొనసాగుటకు నాయన సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని నీ కృపలో వర్ధలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.